ఏంటంటే జనాలు ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నిజంగా ఒక ఐమాక్స్ కానీ లేదంటే పీవీఆర్ మాల్కో వెళ్ళి చూడాలని కోరిక ఉంటుంది వాళ్ళకి. కానీ వేలలో ఖర్చు అవుతుంది అక్కడికి వెళ్ళాలంటే. అట్లా అని చెప్పి సింగిల్ స్క్రీన్ దగ్గరకు వచ్చినా కూడా ఇక్కడ కూడా పార్కింగ్ అని అది అని చెప్పి లాగుతున్నారని చెప్పి అంటూ ఉన్నారు. మీ ఏం చెప్తారు? మీ అవునండి, డెఫినెట్గా ఏంటంటే పార్కింగ్ కూడా వసూలు చేస్తున్నారు, లోపల స్నాక్స్ మీద కూడా డబల్ రేట్లు వసూలు చేస్తున్నారు. దయచేసి డిస్ట్రిబ్యూటర్లు కానీ థియేటర్ యజమానులు అయినా కూడా దీని మీద కొద్దిగా రేట్లు తగ్గిస్తే మాలాంటి పేద మధ్యతరగతి ప్రజలకు జరా రేట్లు అందుబాటులో ఉంటే మేము థియేటర్లకు వచ్చి మూవీని వాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇన్ని రేట్లు పెంచుకుంటూ పోతే మాకు కొద్దిగా భారం అనిపిస్తుంది. ఫ్యామిలీతో రావాలంటే మాకు ఇబ్బంది అవుతుందండి. దయచేసి నేను కోరుకునేది డిస్ట్రిబ్యూటర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ థియేటర్ యొక్క యజమానులకు కానీ ఇది ఏదైతే పార్కింగ్ ఉందో జిహెచ్ఎంసీ యొక్క రూల్స్ ప్రకారం ఫ్రీ పార్కింగ్ అనేది ఉంటుంది కదా, దాన్ని అలాగనే కంటిన్యూ చేయాలి. దయచేసి చిన్న సినిమాలకు రేటు పెద్ద సినిమాలకు రేటు పెంచుతున్నారు. దయచేసి ఉదాహరణకు మొన్న రాజు వైడ్స్ రాంబాయ్ సినిమాకు 99 రూపీసే పెంచారు. ఈరోజు మళ్ళీ నిన్న రాము గారి సినిమా వచ్చేటప్పటికి 150 రూపీస్ పెంచారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదని నేను కోరుకుంటున్నాను. మా పేద మధ్యతరగతి వాళ్ళను ఇబ్బంది పెట్టుడు అయితే మంచిది కాదు. డిస్ట్రిబ్యూటర్లు కానీ థియేటర్ యజమానులు కానీ ఈ రేట్లు తగ్గించుకుంటే పబ్లిక్ సామాన్యమైన పబ్లిక్లు థియేటర్లకు చాలా వచ్చే అవకాశం ఉంటుందని నా యొక్క ఒపీనియన్.